ఈ వీడియోలో మనము ఇంటర్నల్ స్లైడింగ్కి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చూడడానికి ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనం tgpolicy.nic.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దీంట్లో మనం లాగిన్ ఐడి, తర్వాత మనకి పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఒకటి, తర్వాత మనము అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. ఓకే, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం అలాగే క్యాప్చా కూడా కనిపిస్తుంది, క్యాప్చా ఒకటి కూడా మనం ఎంటర్ చేయాలి. సో ప్రస్తుతానికైతే నాకు ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ సరిగా లేకపోవడం వల్ల మళ్ళొకసారి నేను ఎంటర్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయాలి. సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి క్యాప్చా క్లియర్గా లేకపోతే మాత్రం మనకి యాక్చువల్లీ క్యాండిడేట్ లాగిన్ అనేది జరగదు, లేదా సైన్ ఇన్ కాలేకపోతాము. సో మనం అందుకనే ఈ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ రాంగ్గా ఉండడం వల్ల మళ్ళీ వాటిని నేను ఒకసారి మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ లాగిన్ ఐడి కనిపిస్తుంది, పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ అయితే మనకు కనిపించదు, పాస్వర్డ్ జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. అలాగే క్యాప్చా టెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా తోటే మనకి చాలాసార్లు ప్రాబ్లం వస్తుంది. క్యాప్చా కూడా మనం క్లియర్గా ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనం సైన్ ఇన్ అనే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మళ్ళీ డీటెయిల్స్ నేను మళ్ళీ ఎంటర్ చేశాను చూడండి. సో ఇక్కడ లాగిన్ ఐడి అండ్ నెక్స్ట్ మనకి టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు అండ్ పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ దగ్గర మనం కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. అలాగే మనము డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. DDMM 4 వాయిస్ ఫార్మేట్లో ఉంటుంది. అండ్ క్యాప్చా టెక్స్ట్, సో ఈ క్యాప్చా టెక్స్ట్ కూడా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అనేవి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ మనం ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి యాక్చువల్లీ లాగిన్ పేజ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది డిస్ప్లే అవుతుంది. నా సిస్టమ్ చాలా స్లోగా ఉండడం వల్ల సో ఇక్కడ పేజ్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో పేజ్ లోడ్ అయిన తర్వాత మాత్రం మనకి ఇంటర్ఫేస్ అనేది వెబ్ ఆప్షన్కి పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్ ఇంటర్ఫేస్ వస్తుంది. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లే అవుతాయి యాక్చువల్లీ. సో ఇక్కడ మనం స్లైడింగ్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. సో స్లైడింగ్ మీనింగ్ ఏంటి అంటే మనం విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ మనకు నచ్చిన బ్రాంచ్లో మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది చూసుకోండి. సో దీని తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా వస్తుంది. సో ఓటీపీ మీరు ఏదైతే మొబైల్ నెంబర్కి ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అలా రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి మాత్రమే ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ కూడా క్లియర్గా మనం ఎంటర్ చేయాలి. సో ఓటీపీ రాంగ్గా ఎంటర్ చేసినా కూడా మళ్ళీ మనకి మనం లాగిన్ కాలేకపోవచ్చు. కాబట్టి మనం ఓటీపీ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఓటీపీ మాత్రమే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఇది నార్మల్గా ఇంతకుముందు మన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, స్పెషల్ రౌండ్లో ఎలాగైతే ఆప్షన్స్ పెట్టామో దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ మాత్రమే. సో ఇప్పుడు మాత్రం మనకి ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఓన్లీ మన కాలేజీలో ఉన్న ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో ఆ బ్రాంచెస్ మాత్రమే కనిపిస్తాయి. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి మనం ఇక్కడ క్లిక్ డిక్లరేషన్ అనేది టిక్ మార్క్ పెట్టేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అనేది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది డిస్ప్లే అవుతుంది. నా సిస్టమ్ స్లోగా ఉంది, మీకు అందుకే చెప్పాను కదా ఇంతకుముందే. సో ఇక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల స్లోగా మనకి వెబ్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. వెబ్ పేజ్ ఇంటర్ఫేస్ లోడ్ అయిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ కింద చూపించినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఓన్లీ బ్రాంచెస్ ఆఫ్ ది అలాటెడ్ కాలేజ్ విల్ బీ విజిబుల్. ఇక్కడ మనము ఏదైతే అలాట్మెంట్ జరిగిందో ఆ కాలేజీలో మాత్రమే బ్రాంచెస్ అనేవి మనకి విజిబుల్గా కనిపిస్తాయి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్స్లో మీరు కూడా చేసుకోవచ్చు. అందుకనే మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నేను యాక్చువల్ వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ అయ్యాను, అందుకని నేను ఇక్కడ మీకు వీడియో ఇంత ముందు వరకు ఏవైతే అప్డేట్స్ ఇస్తూ ఉన్నానో అవి చేయలేకపోయాను. ఇక్కడ చూడండి, మనకి వెబ్ ఆప్షన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఇంతకుముందు మీకు ఎలాగైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, అలాగే స్పెషల్ రౌండ్లో ఎలాగైతే ఇంటర్ఫేస్ కనిపించిందో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ప్రజెంట్ ఏదైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో ఆ కాలేజీలో సంబంధించిన బ్రాంచెస్ మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో వీటిలో మనకి నచ్చిన బ్రాంచ్, మనకి సపోజ్ కంప్యూటర్ సైన్స్ నచ్చితే 1 పెట్టుకోండి, ఈసీ నచ్చితే 2 పెట్టుకోండి. మీరు ఆల్రెడీ ఈసీలో ఉంటే మీరు ఈసీ పెట్టకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఒకటి 1 పెట్టేసుకోండి ప్రయారిటీ. మిగతా బ్రాంచెస్ మీరు ఏం పెట్టకపోయినా ఏం పెద్దగా నష్టం ఉండదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ అయింది. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి టీసీ కూడా సబ్మిట్ చేశారు విత్ ఇన్ ద సేమ్ కాలేజ్. మీరు స్లైడ్ చేసుకోవడానికి మాత్రమే మీరు ఇక్కడ ట్రై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు పెద్దగా ఏముండదు. దాని తర్వాత సేవ్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ మే టేక్ సమ్ టైమ్ అని చెప్పి మనకు ఒక ఓకే బటన్ చూపిస్తూ ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే అనే బటన్ మీరు క్లిక్ చేయండి. సో మనకి సమ్ టైమ్స్ సర్వర్ బిజీగా ఉండడం వల్ల మనకి వెంటనే రెస్పాన్స్ రాకపోవచ్చు, బట్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మాత్రం మనకు ఆప్షన్స్ సేవ్ అయిపోతాయి.
వన్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నేను సిఎస్సి బ్రాంచ్ ఆల్రెడీ ఈసీలో ఉన్న స్టూడెంట్కి సిఎస్సి బ్రాంచ్కి ప్రిఫరెన్స్ 1 పెట్టాను అండ్ ఈసీ కూడా సేఫ్ సైడ్గా ఉంటుందని ఈసీకి 2 పెట్టాను. సో అందుకని ఇక్కడ టోటల్ 2 ఆప్షన్స్ సేవ్డ్ అని చూపిస్తుంది. ఇది ఇంతకుముందు మనకి స్పెషల్ రౌండ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లలో ఎలాగైతే ఆప్షన్స్ పెట్టామో అదే ప్రాసెస్, కాకపోతే ఓన్లీ ఇక్కడ మనకి విత్ ఇన్ ద సేమ్ కాలేజ్లో ఉన్న ఏదైతే బ్రాంచెస్ మనం రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ బ్రాంచెస్ మాత్రమే కనిపిస్తాయి. అదొక్కటే డిఫరెన్స్ అండి, అంతకుమించి ఇంకేమీ లేదు. దీని తర్వాత మనం ఇక్కడ ఆప్షన్స్ అన్ని చూసుకున్న తర్వాత వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని మనం క్లిక్ చేయొచ్చు. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ చేస్తే మనకి మనం ఏవైతే ఆప్షన్స్ పెట్టామో అవి కనిపిస్తాయి. ఓకే, సో నేను యాక్చువల్లీ ఈ స్క్రీన్ మొత్తాన్ని నేను జూమ్ చేశాను. జూమ్ చేయడం వల్ల నాకు కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెబ్ ఇంటర్ఫేస్లో అవన్నీ నాకు కనిపించట్లేదు. యాక్చువల్లీ నేను సేవ్ చేసిన తర్వాత సేవ్ అండ్ లాగౌట్ అనే బటన్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ నాకు అది కనిపించలేదు. కనిపించాలని దానికోసం నేను చాలా ట్రై చేశాను. అందుకని నాకు ఇక్కడ యాక్చువల్లీ ఆప్షన్స్ అన్నీ సేవ్ అయిన తర్వాత కూడా చాలా ఎక్కువ టైం పట్టింది. సో సేవ్ ఇక్కడ మీకు చూడొచ్చు, సేవ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్, వ్యూ అండ్ ప్రింట్, చేంజ్ పాస్వర్డ్ ఉంది. ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ అంటే మనకి ఏమైతే ఆప్షన్స్ పెట్టామో అవన్నీ కనిపిస్తాయి, అలాగే మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ అది ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు, ఎందుకంటే ఇక్కడ నేను స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేశాను, అందుకని రాలేదు యాక్చువల్లీ. సో ఇక్కడ మనకి వ్యూ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అని క్లిక్ చేసినప్పుడు లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ కనిపించాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఉంది, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది పెట్టడం జరిగింది. సో మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి ఇంటర్ఫేస్లో మళ్ళీ నేను యాక్చువల్లీ లాగౌట్ చేయాలి. ఓకే, సేవ్ అండ్ లాగౌట్ అనే ఆప్షన్స్ అనే ఆప్షన్ రాకపోతే మనం ఏవైతే ఆప్షన్స్ పెట్టామో అవి సేవ్ కావు. అలాగే అవి లాగౌట్ చేయకపోతే, ప్రాపర్ లాగౌట్ చేయకపోతే మళ్ళీ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, కాబట్టి అది డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది వస్తుంది. సో అందుకని మళ్ళీ నేను బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళీ దీని సంబంధించిన ప్రాసెస్ చేయాలని చూస్తున్నాను. సేవ్ ఆప్షన్స్ అంటే మాత్రం సేవ్ అవుతుంది, వ్యూ అండ్ ప్రింట్ అంటే వ్యూ అండ్ ప్రింటే వస్తుంది. ఇంకొక ఆప్షన్ నాకు కనిపించట్లేదు. సో దానికోసం నేను స్క్రీన్ అనేది మినిమైజ్ చేశాను. సో మినిమైజ్ చేస్తే నాకు ఆ ఇంటర్ఫేస్ కనిపించింది. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఓన్లీ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ కనిపించాయని చెప్పి ఒక స్క్రీన్ మీద మెసేజ్ వచ్చింది. సో ఇది నాకు కూడా అంత క్లారిటీ లేదు, మొబైల్లో రికార్డింగ్ చేశాను. నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇద్దామనుకుంటే క్లాస్ రూమ్లో చేద్దామనుకుంటే నాకు ఆ అవకాశం కుదరలేదు, స్టూడెంట్స్ ఉండి గోలగోల ఉండడి. ఓకే, అందుకనే ఇక్కడ మనకి టైం కూడా పట్టింది. నేను ఇవాళ ఈవినింగ్ వరకు కూడా చేయలేకపోవడానికి కూడా కారణం అదే. బట్ ఇప్పుడు ఇదంతా ఓకే, మొత్తం రికార్డ్ చేశాను. చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ స్టెప్ సేవ్ అండ్ లాగౌట్ అనేది చేయాలి. సేవ్ అండ్ లాగౌట్ చేయాలంటే మాత్రం నాకు ఇక్కడ రాలేదు. సో ఇక్కడ మళ్ళీ స్క్రీన్ మినిమైజ్ చేశాను. స్క్రీన్ మినిమైజ్ చేసిన తర్వాత చూడండి మనకి సేవ్ అండ్ లాగౌట్ ఆప్షన్ కనిపించింది. సో సేవ్ అండ్ లాగౌట్ బటన్ కనిపించేంత వరకు కూడా నేను ఇలా ట్రై చేస్తూ కూర్చున్నాను. ఓకే, సో సేవ్ అండ్ లాగౌట్ క్లిక్ చేసిన తర్వాత మనకి సేవ్ అండ్ లాగౌట్ మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ సేవ్ అండ్ లాగౌట్ కరెక్ట్గా చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ ఏవైతే పెట్టుకున్నామో ఆప్షన్స్ కనిపిస్తాయి, అలాగే మనకి లాగౌట్ కూడా అయిపోతుంది. ఓకే, ఈ ప్రాసెస్ చేయకపోతే మాత్రం మనకి మళ్ళీ నెక్స్ట్ టైం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పెద్దగా వీడియో ఏం లేదండి, ఇంతకుముందు చేసినట్టు ఆప్షన్స్ పెట్టాము, ఆప్షన్స్ సేవ్ చేసుకున్నాము, సేవ్ అండ్ లాగౌట్ చేసాము. సేవ్ అండ్ లాగౌట్ క్లిక్ చేసినప్పుడు సేవ్ అండ్ లాగౌట్, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇదే మొత్తం వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే